వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. విజయనగరం జిల్లా బుధవారం కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు సహకారంతో వికలాంగులకు కృత్రిమ అవయవ సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి 25 ఏళ్లుగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు చేతులు తయారు చేసి ఉచితంగా అందజేయడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు సేవ అనే పదానికి మరో పేరుగా నిలిచిందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొనియాడారు. కాలు చేతులు కోల్పోయామని దివ్యాంగులు అధైర్యపడవద్దని ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని ఆమె కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో లక్షలాది మంది దివ్యాంగులకు ఎన్నో రకాలుగా సేవలందిస్తూ జగదీష్ ఆదర్శంగా నిలిచారని ఎంపీ ప్రశంసించారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ట్రస్టుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఎస్ భాస్కర్రావు ఎండి డిఎంహెచ్ఓ కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొర్లపల్లి రాము, ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, తెలుగు యువత మండల అధ్యక్షులు కోరిబిల్లి ఉపేంద్ర, నక్కరాజు, చిన్నరాము, విశాఖపట్నం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను, మాజీ సర్పంచ్ విర్రోతు శివాజీ, మాజీ ఎంపీటీసీ బాలకృష్ణ, జగ్గారావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఏ టు జెడ్ చూపు పెట్టాలి అంటే అదే మన కలిశెట్టి వారి యొక్క బలం. ఆయన బలం ఏంటి అంటే జనమే ఆయన బలం. పొద్దున వెళితే ఓ 100 మంది ఉన్నారు, ఎవరికి ఏంటి కావాలి అని రాజుగారు తీసుకెళ్లి పరిచయం చేసిన వెంటనే ఆయన ఏమడిగారు తెలుసండి మీకు? ఈ బాబుని చెప్పండి జగదీష్ గారు, మేమేంటి మీకు చేయగలం, మీకేంటి కావాలి? రెండే అయ్యగారు మీరు మాది. ఆ పిల్లలు కిందాకలే ఓ 2 క్లాసులు చెప్పాను, బోరింగ్ అయినా వాళ్ళకి మిమ్మల్ని పెద్దలు పాడు చేసేస్తున్నారు, ఈ రకంగా మీరు చెయ్యాలి, మొక్క నాటండి, మీ పుట్టినరోజు నాడు ఆ పువ్వు ఏదైనా వస్తే మీ అమ్మకి ఇవ్వండి. మొట్టమొదట మన కన్న తల్లిదండ్రులే మన దేవుళ్ళు, వాళ్ళకన్నా పెద్ద గొప్పోడు ఎవడు కాదు. అమ్మ చెప్తేనే తెలిసిందండి మన నాన్న ఎవడో. అమ్మ కన్నా గొప్పోడు ఎవడైనా ఉంటాడా ఈ ప్రపంచంలో? మన ప్రతి ఒక్కరి ప్రపంచంలో తల్లి చెప్పితేనే తండ్రి ఎవడో తెలిసింది ప్రతి ఒక్కరికి. ఏమంటే ఎవరికైనా తెలిసిపోద్దా? తల్లి తండ్రి చెప్తేనే గురువు ఎవడో తెలిసింది. తల్లి తండ్రి చెప్తేనే ఈ గొడ్డు వచ్చింది, ఈ ఫుడ్ వచ్చింది, ఈ బలం వచ్చింది, ఈ మాటలు వచ్చాయి. కాబట్టి తర్వాతే గురువు, తర్వాతే దేవుడు. దేవుడు ఎవడండి? రాముడో కృష్ణుడు మనకి ఏది చేసాడో మనకు తెలుసా? మన అమ్మ చేసింది. మన అమ్మని కన్నా ఆ అమ్మ నాన్న చేశారు. మన తల్లి తండ్రి. మన నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళపాలెం గ్రామంలో సోదరుల కుటుంబం 27 ఏళ్ల నాటి నుండి, ఇది చిన్న విషయం కాదు. సమాజంలో ఇవాళ మన కుటుంబాలని ఒక్కసారి చూస్తే మన పిల్లలే మనకు చేయట్లేని రోజులు వచ్చాయి. ఆయన ఏం ఆశించి సేవ చేస్తున్నారు? మనం ఒక్కసారి ఆయన గురించి, సోదరులు జగదీష్ బాబు గారి గురించి మనం ఒక్కసారి మాట ఆయన్ని మనసులో తలిస్తే ఏంటి, మన పిల్లలే గ్లాస్తో నీళ్ళు తిండరా అంటే అబ్బా కాలు పీకుతున్నాయమ్మా మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదా అనే రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులు కొత్త వలస వెళ్తున్నారా, పళ్ళు ఏమైనా కొనుక్కురండి. ఇక్కడ ఒక పాప చూస్తే నాకు ఇది 2వ చూస్తున్నాను. తన మనోధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యానికి ఆ పాప బాబు ఎడం చేయలేదు. ఆ పాపకు చూడండి. ఆలోచనల వల్ల దాదాపు 26 సంవత్సరాలు పైబడి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటే జగదీష్ గారి తల్లిదండ్రులకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. జీవితాంతం వారికి పాదాభివందనం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒక బిడ్డ తన ప్రవర్తనతో, తన చేతలతో, తన మనసుతో ఏవైతే సొసైటీకి మంచి పనులు చేస్తారో బీజం వేసేది ముందుగా తల్లిదండ్రుల ఆలోచనలే ఆ బిడ్డ ఖచ్చితంగా ముందుకెళ్ళాలన్నది నేను బాగా నమ్మే విషయం.